హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ పౌడర్ని చూపించబోతున్నాను. అదేమిటంటే బాదం ప్రీమిక్స్ పౌడర్. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని మనం ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇంట్లోనే ఈజీగా బాదం పాలను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి పిల్లలు చల్లగా ఏదైనా కావాలని అడిగినప్పుడు ఈ విధంగా పౌడర్ని చేసి పెట్టుకున్నామంటే మనకి బాదం పాలను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనాల్సిన పని కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని మనం చల్లగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బాదంని, 1/2 కప్పు వరకు జీడిపప్పు, 1/2 కప్పు వరకు పిస్తా వీటన్నింటినీ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ పిస్తా మాత్రం మన ఆప్షన్, నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఈ పిస్తా వేయడం వలన కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకాస్త బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకి కొంచెం వేగినట్టు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నుండి కొంచెం గార్నిషింగ్ కోసం మనం ఒక 4-5 వరకు జీడిపప్పుని, పిస్తాని, అలాగే బాదాన్ని వీటన్నింటినీ కొద్దిగా ఒక 4-5 వరకు తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకొని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. మనకి బాదం పాలు తాగుతున్నప్పుడు మధ్యలో వస్తాయి కదా, సో వాటి కోసం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూసారు కదా ఈ విధంగా కట్ చేస్తున్నాను చిన్నగా. మనకి ఎంత వీలైతే అంత చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు. చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇలా కట్ చేసుకున్న ఈ పీసులన్నింటినీ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి ముందుగా వేయించిన బాదం ఉంది కదా, ఇవి చల్లారిపోతాయి. ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం. దీనిని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇవన్నింటినీ మనకి ఇక్కడ బాదం అనేది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు మనకి ముద్దలాగా వస్తుంది కొంచెం వేడిగా ఉన్నా కానీ, కాబట్టి చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు వేయడం వలన మనకి కలర్ చేంజ్ వస్తుంది కాబట్టి పసుపును వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం ఒక ప్లేట్ అయినా బౌల్ అయినా తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా అంతా ఇందులో వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాం కదా, ఈ బాదం, జీడిపప్పు వీటన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అంత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేయడం వలన మనకి బాదం పాలు తాగుతున్నప్పుడు మధ్యలో ఈ పలుకులు వస్తుంటాయి కదా, దానికోసం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతే అండి. వీటిని మనం ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి చాలా రోజుల వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బాదం పాలను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా ఫిల్ చేసుకున్న ఈ గాజు సీసాలని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ కూడా అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బయట పెట్టినట్లయితే కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అచ్చం బయట తీసుకున్న బాదం మిల్క్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని యూజ్ చేసుకొని మనం బాదం పాలని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని ఒక 1/2 లీటర్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఈ విధంగా వేడైనప్పుడు మనం ఇందులోకి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా 3 స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బాదం మిల్క్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీనిని మనం వేడివేడిగా కావాలంటే ఇలాగే తీసుకోవచ్చు, లేదా చల్లగా తాగాలనిపిస్తే దీనిని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి బాదం మిల్క్ అనేటివి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారి మీరు కూడా నేను చెప్పిన
ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ బాదం పాలు అనేటివి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.